ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వాక్యం వినుచున్న మీకందరికీ శుభములు. ఈ దిన వాగ్దానము, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినందదగినది. కీర్తనలు 113వ అధ్యాయం 3వ వచనం. సూర్యోదయము, సూర్యాస్తమయం అనేటువంటివి 4 ప్రాముఖ్యమైన విషయములను మనకు జ్ఞాపకం చేయుచున్నవి. మొదటిది, దినమంతయు ఆయన పరిశుద్ధ నామమును స్తుతించవలెను. రెండవది, సూర్యుడు దేవుని సృష్టి కనుక ఈ సృష్టి ఉన్నంతకాలము ఆయన నామము స్తుతింపదగినటువంటిది. మూడవది, ఈలోక సంబంధముగా సూర్యుడు ఉదయించును అస్తమించును, కానీ యెహోవా నామము నిత్యము స్తుతించబడును. నాలుగవది, ఈ లోకములో సూర్యునికి ఆరంభము అంతము ఉన్నవి, కానీ యెహోవా నామము నిరంతరము అనగా యుగ యుగములు స్తుతింపదగినది. కారణం, ఈ లోకములో సృష్టి కలిగించక మునిపే పరలోకములో కెరూబులు, సెరూపులు, ప్రధాన దూతలు ఆయనను స్తుతించిరి. ఇట్టి ఈ దేవుని దావీదు దినమునకు 7 మారులు స్తుతించెను. మరి నీవు ఎన్ని మారులు స్తుతించుచున్నావు? అలాగు లేనిచో ఈ దినమే ఆయనను స్తుతించుటకు ప్రారంభించు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్.